ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఎలవేల్పు శ్రీ 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 పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి ఆలయం ఆదాయ వ్యయాలన్నీ సక్రమంగా ఉన్నట్లేనా అంటే ఇటీవల కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆలోచన రేకెత్తిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాడేరు మోదుకొండమ్మ ఆలయ కమిటీ చైర్పర్సన్ గా గత 5 ఏళ్లుగా వ్యవహరించారు. ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ మత్స్యరాశ విశ్వేశ్వరరాజు మోదుకొండమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, గిడ్డి ఈశ్వరి కమిటీ సభ్యుల సమక్షంలో ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాశ విశ్వేశ్వరరాజు ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆలయానికి వచ్చే ఆదాయం, వ్యయం, అమ్మవారి ఆలయ ఆవరణలో ఉన్న 3 మండపాల ద్వారా వచ్చే ఆదాయం ఎంత అనే వివరాలు బహిర్గతం చేయలేదు. గత కొన్నేళ్లుగా పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన ఆదాయం ఎంత, వ్యయం ఎంతో ఆదివారం జరగనున్న శాకాంబరి ఉత్సవాల్లో లెక్కలు తీరుస్తారని ఆశిద్దాం.